వెండితెరను కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల కేసులో దర్యాప్తు ప్రారంభమైంది. 12 మందికి తాఖీదులు అందచేయగా తొలుత దర్శకుడు పూరి జగన్నాథ్తో విచారణ పర్వం మొదలైంది. ఆబ్కారీ శాఖ కార్యాలయంలో పూరిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మాదక ద్రవ్యాల కేసులో సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ అధికారులకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా ఉదయం 10 గంటలకు సోదరుడు సాయిరాం శంకర్, కుమారుడు ఆకాష్తో కలిసి పూరి జగన్నాథ్ నాంపల్లిలోని తెలంగాణ ఆబ్కారీ భవన్కు వెళ్లారు. కుటుంబ సభ్యులను మొదటి అంతస్తులోని ఆపివేసి పూరి జగన్నాథ్ ఒక్కడినే 5వ అంతస్తులోని సిట్ విచారణ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణలో సిట్ అధికారులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు వివేక్, విజయ్, పవన్లు విచారణలో పాల్గొంటున్నారు. ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం కొనసాగుతున్న విచారణ కాసేపట్లో పూర్తయ్యే అవకాశాలున్నాయి. డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పూరి రాకకు ముందే కార్యాలయం ఆవరణలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు జరిపారు. ఈ కేసులో కీలకమైన నిందితుడు కెల్విన్తో పూరికి సంబంధాలున్నాయని ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే సమాచారం సేకరించారు. ఎల్ఎస్డీ, కొకైన్ మాదక ద్రవ్యాలకు సంబంధించి కెల్విన్, పూరి జగన్నాథ్ మధ్య సెల్ ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ సందేశాలు, మెయిల్స్తో పాటు ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. విచారణలో ఆయా అంశాలపై ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబడుతున్నట్టు సమాచారం. ఎంతకాలం నుంచి కెల్విన్తో సంబంధాలున్నాయి, డ్రగ్స్ వాడుతున్నారా, ఇతరులకు కూడా సరఫరా చేస్తున్నారా అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్కు సంబంధించి రవితేజ, చార్మి, ముమైత్ ఖాన్లకు కూడా పూరి ద్వారానే పరిచయాలు ఏర్పడ్డాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు ఈ విషయంపైన ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటివరకు కెల్విన్తో పాటు 14 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ముఖ్యంగా కెల్విన్ నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా పూరితో పాటు 12 మంది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న చార్మి, 28న రవితేజను సిట్ అధికారులు విచారించనున్నారు. నవదీప్, తనీష్, సుబ్బరాజు, తరుణ్, నందు, ముమైత్ ఖాన్ కూడా తాఖీదులందుకున్న వారిలో ఉన్నారు. ఆగస్టు 2 వరకు సినీ ప్రముఖుల విచారణ కొనసాగనుంది.